దాకా పోయిందంటే ఒక రకంగా మెసేజ్ ఇచ్చింది ఆమె. నెక్స్ట్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ నే చూడాలి అనేటువంటి విధంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పాటు హరీష్ రావు పార్టీని చేజెక్కించుకునే కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో దీన్ని ఇమ్మీడియట్ గా ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటిది కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా జరుగుతుంటే నందు ఇంకొకటి కీలకంగా బీజేపీ ఎప్పటి నుంచో తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తా ఉంది. ఇదే సరైన అదును, ఇదే సరైనటువంటి టైము అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ బలపడే అవకాశం ఉంది తెలంగాణలో అని వాళ్ళు వ్యూహరచన చేస్తా ఉన్నారు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్ లోనే కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను వారు రాజకీయంగా లబ్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత మధ్యలో మళ్ళీ అధికారం రావడం అనేటువంటిది కల్లా ఒకవేళ ఇలాగే కొనసాగితే దీన్ని స్టాప్ చేయాలి, బ్రేక్ చేయాలి, ప్రజల్లో మళ్ళీ అభిమానాన్ని చూరగొనాలనేటువంటి దిశగా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఒకటే ఆలోచన, ఆల్రెడీ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో అనుకున్నంత బలంగా లేదు, అధికారంలోకి వచ్చారు కానీ ప్రజల్లో అసంతృప్తి ఉంది ఇంకా కూడా, దాన్ని మన వైపు తిప్పుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తున్న సందర్భంలో కవిత చేసినటువంటి కామెంట్స్ పైనే తీవ్రంగా చర్చ చేసినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు దీనిపైన సమాధానం చెబుతారా కవిత వ్యాఖ్యల పైన? కవిత ఒక్క ఆరోపణ చేయలేదు హరీష్ రావు పైన, చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. హంపి కుట్ర అంటూ ఒక స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇక్కడ హరీష్ రావు వల్లనే ఈటెల రాజేందర్, అప్పుడున్నటువంటి గతంలో పాత నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి జగ్గారెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వెళ్ళినటువంటి వారంతా కూడా హరీష్ రావు కుట్ర వల్లనే బయటికి వెళ్ళిపోయారు అట్లా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు ముఖ్యంగా. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ములాఖత్, కలిసి ఉన్నారు అంతర్గతంగా, ఇటు కాంగ్రెస్ తో ఇటు బీజేపీతో కూడా కలిసి ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్. కేసీఆర్ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ని ప్రకటించగా మరొక అభ్యర్థి పేరు తెరపైకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేశారు, అది బీజేపీ నుంచి, మీరు ఒక అభ్యర్థిని పెట్టండి అనేటువంటిది. ఇది ఒక కుట్ర. ఇట్లా అన్ని రకాలుగా కేసీఆర్ ఏం చేసినా దానికి కౌంటర్ గా ట్రబుల్ చేయడము, దాన్ని ట్రబుల్ షూట్ చేసినట్టుగా యాక్టింగ్ చేయడం, ఇట్లా చాలా అంశాలను ఆమె హరీష్ రావు పేరిట దృష్టి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు సంతోష్ రావు పైన కూడా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు. వీటన్నిటినీ సమాధానం చెప్పకపోతే కూడా రేపు ఫ్యూచర్ లో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కుదిరయ్యే పరిస్థితి ఉంటుంది పార్టీ. కాబట్టి వీటన్నిటిపైన చర్చిస్తా ఉంటారు. కాకపోతే కేసీఆర్ ఆదేశాలు లేకుండా కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఈవెన్ ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి సిచ్యువేషన్ లేదు. సో కేసీఆర్ ఏం చెప్పారు వీరికి, కొద్ది రోజుల్లో ఏం తేలనుంది అనేటువంటిది. ఈ రోజు ఆల్రెడీ సండే, రేపు మండే ఏమైనా ప్రెస్ మీట్ ఉంటుందా, లేదంటే ఈ రోజు సాయంత్రం లోపలే ప్రెస్ మీట్ ఏమైనా అరేంజ్ చేయబోతా ఉన్నారా హరీష్ రావు అనేటువంటిది బిగ్ క్వశ్చన్. ఇంకోటి, కవిత కూడా హరీష్ రెస్పాండ్ అయితే దానికి రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనకు కలుగుతున్న సమాచారం ప్రకారం. కాబట్టి నిజంగా ఒక పెద్ద కుదుపు ఇది బీఆర్ఎస్ పార్టీకి. ఓటమి కంటే కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ లో 0, దాని అన్నిటికంటే కూడా ఇదే పెద్ద కుదుపు. సిబిఐ కేసు కంటే కూడా ఇదే పెద్ద అంశంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది కవిత చేసిన స్టేట్మెంట్. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. హరీష్ రావు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా లేదా, నిజంగానే బామ్మలు కలిసి ఉంటారా లేదా? నిన్న రాగానే చాలా మంది ఫోటోలు దిగారు, సంతోషం వ్యక్తం చేశారు, స్టేటస్ పెట్టుకున్నారు, అది అంతవరకు ఓకే. సాధారణంగా అది ఎప్పుడు జరిగే ప్రక్రియనే, రెగ్యులర్ గా జరిగే ప్రక్రియనే. కానీ నిన్న ఎవరైతే ఎమ్మెల్యేలు దిగారో వాళ్ళు హరీష్ రావుతో దిగారో, కాస్త హరీష్ రావుకు మద్దతు అన్నట్టుగా మెసేజ్ వచ్చే ప్రయత్నం అయితే నిన్న జరిగింది. కానీ ఒకటి క్లారిటీగా, నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ద లీడర్ బీఆర్ఎస్ అనేటువంటిది కేటీఆర్ అని ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం కవిత చేశారు మొన్న ఆమె ప్రెస్ మీట్ లో అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. దానికి కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, ఆయన కూడా నోరు విప్పాల్సినటువంటి సిచ్యువేషన్, ప్రకటన రూపంలోనో, వీడియో రూపంలోనో, ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలోనో. ఈ రోజు కాకపోతే రేపైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు. మొత్తం మీద అసలు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? ఒక రోజంతా అర్లీ మార్నింగ్ పొద్దునే దిగారు హరీష్ రావు గారు విదేశాల నుంచి. డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్లకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. కేటీఆర్ అప్పటికే అక్కడ ఉన్నారు, కేసీఆర్ అక్కడే ఉంటారు. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంతమంది కీలక నాయకులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తడం లేదు. నార్మల్గా కేసీఆర్ని కలవడానికి వెళ్ళేటువంటి వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి ఆ రోజు. కేటీఆర్ రెస్పాన్స్ లేదు, హరీష్ రావు రెస్పాన్స్ లేదంటూ తెలుస్తుంది. ముగ్గురు చాలా సీక్రెట్గా ఉదయం నుంచి రాత్రి వరకు చాలా విషయాల గురించి చర్చించారు. కానీ ఏం చర్చించారు, మరి ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకున్నారు, నో వన్ నోస్.
మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒక రకమైనటువంటి అష్టదిగ్బంధనంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలా బయటకు రాబోతుంది? కేసీఆర్ రాజకీయ చాణక్యత మరొకసారి ఎలా పనిచేసే అవకాశం ఉంది? ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకుంటారు అనేటువంటి పేరున్నటువంటి కేసీఆర్, రాజకీయ చాణక్యత ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్గా కనిపిస్తున్నటువంటి హరీష్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరే బీఆర్ఎస్కి కీలకమైనటువంటి పిల్లర్స్గా ఉండబోతున్నారు ముందు. మరి వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి నిర్ణయానికి వచ్చారు? బయట కాంగ్రెస్ని బీజేపీని ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కవితని ఎదుర్కోవడమే అతిపెద్ద సమస్యగా బీఆర్ఎస్కు మారింది. ఏదైనా మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఇంకో సమస్య. ఏం చేయబోతున్నారు మరి? ఎలా డిఫెండ్ చేసుకోబోతున్నారు తమన్ని? ఒక స్ట్రాటజీ ప్రకారం ఇక డిఫెన్స్తో కుదరదు, కవిత విషయంలో కూడా మనం కూడా దిగాల్సిందే యుద్ధానికి అనే ఆలోచనలో ఉన్నారు అంటూ తెలుస్తోంది. అఫెన్సివ్ మోడ్లోకి రాబోతున్నారంటూ తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఏం చేయగలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేసే అవకాశం ఉంది? ఏం ఆప్షన్స్ ఉన్నాయి బీఆర్ఎస్కి ఇప్పుడు? మరోవైపు ఇంత రాజకీయంగా ఇంత గందరగోళంలో కుటుంబంలోంచి ఒకవైపు, రాజకీయంగా ఓవైపు, వీటన్నిటి మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రెఫరెండంగా ఉండబోతున్నాయని కొంతమంది భావిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్కి ఇది ఒక సదవకాశం. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అవకాశం తగ్గింది 2 జాతీయ పార్టీలు అవడం వల్ల. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నామని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇది అనేది ఓవైపు మాట వినిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ ద క్రూషియల్ టైమ్ ఫర్ బీఆర్ఎస్. సో ఏం ఆప్షన్స్ ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర? ఇలాంటి ఒక గడ్డు పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ఎలా బయటకు రాబోతోంది? ఎలా వచ్చే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఒకసారి హరీష్ రావు విదేశాల నుంచి వచ్చిన తర్వాత అప్పటికే కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు అసలు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు ఒకసారి చూద్దాం. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం.